గులాబీ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఆయన గ్రేటర్ సిటీలో చక్రం తిప్పారు. పొలిటికల్ గా చాలా యాక్టివ్ గా ఉండే ఆ మాజీ మంత్రి హవా 10 ఏళ్ల పాటు సాగింది. ఇప్పుడు హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో కొన్నాళ్ల నుంచి సైలెంట్ గా ఉంటున్నారు. అసలు ఎంతో యాక్టివ్ గా ఉండే ఆ మాజీ మంత్రి ఒక్కసారిగా సైలెంట్ కావడానికి కారణమేంటి? ఆయన ఆలోచనలు మారుతున్నాయా? కారు దిగుదామనుకుంటున్నారా? ఇంతకీ ఆయన ఎవరో చూద్దాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ లో సీనియర్ నాయకుడు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత సైకిల్ పార్టీ నుంచి బయటకు వచ్చి కారు పార్టీలో చేరి మంత్రి అయ్యారు. 10 ఏళ్ల పాటు గులాబీ పార్టీలో హవా కొనసాగించారు. సిటీలో ఏ చిన్న సమస్య వచ్చినా క్షణాల్లో వాలిపోయేవారు. భారీ వర్షాలు కురిసినా, బోనాల పండగొచ్చిన క్షణాల్లో అక్కడ ప్రత్యక్షమవుతారు. సమస్య ఏదైనా పరిష్కారం అయ్యే వరకు వదిలేవారు కాదు. మంత్రిగా ఉన్నప్పుడు సిటీలో పార్టీ తరపున ఏ కార్యక్రమం జరిగినా తలసాని ముందుండేవారు. ఇప్పుడు గులాబీ పార్టీ కోట కూలిపోయింది. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో కొంతకాలంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయంగా మౌనం పాటిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా తలసాని వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తున్నా ఆయన మాత్రం మిన్నకుంటున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి అప్పటి ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగేవారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తలసాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ ఆలోచనతోనే ఆయన మౌనం వహిస్తున్నారని అంటున్నారు. ఇటీవల తలసానిని కొందరు మీడియా ప్రతినిధులు ఈ విషయం గురించి అడిగితే ఆయన మాట దాటవేశారు. ఇటీవల తలసాని సోదరుడు చనిపోవడం ఆయన్ను కొంత మానసిక కుంగుబాటుకు గురిచేసిందని సన్నిహితులు చెబుతున్నారు. తలసాని కుమారుడు కూడా పార్టీ అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఇప్పుడు ఆయన కూడా ఎక్కడా కనిపించడం లేదు. తలసాని శ్రీనివాస యాదవ్ కారు దిగాలనుకుంటున్నారని, ఇప్పటికే కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారని, గులాబీ కారు దిగి బుగ్గ కారు ఎక్కుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గులాబీ పార్టీకి చెందిన ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కారు దిగి చెయ్యందుకున్నారు. మరికొంతమంది కూడా కాంగ్రెస్ లో చేరతారని సమాచారం. తలసాని పార్టీ మారడం ఖాయమని, మంత్రి పదవి కూడా దక్కుతుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ మారాలన్న ఆలోచనతోనే తలసాని సైలెన్స్ పాటిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే తలసాని మాత్రం తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, కొన్ని వ్యక్తిగత కారణాల వల్లనే దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. ఎప్పుడు సిటీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే తలసాని అధికార పార్టీని పల్లెత్తు మాట అనకుండా మౌనం వహించడానికి పార్టీ మారే ఆలోచనే కారణమంటున్నా ఆయన మాత్రం ఖండిస్తున్నారు. మరి తలసాని అడుగులు ఎలా ఉంటాయో కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది.